అందరికీ నమస్తే. నేను మీ సైదులు. ఈఎస్ఎం వన్ టీవీ మంది ముచ్చట్లకు స్వాగతం. ఇవాళ మన మంది ముచ్చట ఏంటిదంటే, వేణుస్వామి వెనకే కదా పెద్ద పెద్ద సెలబ్రిటీలై రాజకీయ పార్టీల నాయకులై బగ్గ డబ్బులు తీసుకొని జాతకాలు చెప్తాడని అంటారు. అదే వేణుస్వామి గురించి ఇప్పుడు మన మంది ముచ్చట అన్నట్టు. ఏంటిదంటే, ఆయన గతంలో ఏమన్నాడు, గదే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరుగుతుంటే కూటమి అధికారంలోకి రాదు, పవన్ కళ్యాణ్ అయితే అసలు గెలవడు, మళ్ళీ జగన్ అనే బంపర్ మెజార్టీతో గెలుతాడని చెప్పిండు కదా. కానీ ఏమైంది, ఆయన జాతకం ఉల్టాపల్టా అయిపోయింది. ఉల్టాపల్టా అయిపోయినాక ఏం చేసిండు, ఆయన ఒక వీడియో చేసిండులా, నేను జాతకం చెప్పినా తప్పు జాతకం చెప్పినా నన్ను క్షమించండి, నేను ఇక నుంచి సంబంధించిన రాజకీయ నాయకుల జాతకాలు కానీ ఇరాజకీయ పార్టీల జాతకాలు కానీ సెలబ్రిటీల జాతకాల జోలికి పోను, నన్ను క్షమించండి అని చెప్పి వీడియో చేసి పెట్టిండు. కానీ ఏమైందంటే ఈ మధ్యలో మళ్ళీ ఇవాళ ఒక బాంబు వెలిసిండు ఈ 2 రోజుల కిందట. ఏంటిదానంటే, రకుల్ ప్రీత్ సింగ్ 6 నెలల్లో విడాకులు తీసుకోబోతుందట. మరి ఈయన సెలబ్రిటీల జాతకాలు చెప్పనని మళ్ళీ ఎందుకు జాతకాలు ముందటేసుకున్నాడో తెలియదు. కానీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి మనం గతంలో ఒక మాట చెప్పిండు, ఆమె వివాహ జీవితం అంటే వైవాహిక జీవితం బాగుండదు, మనస్పర్ధలు వస్తాయి, చికాకులు ఏర్పడతాయని చెప్పిండు. ఇక అట్లనే ఆమెకు చిన్న చిన్న ఇబ్బందులు కూడా ఎదురవుతానే అట వేణుస్వామి చెప్పినట్టుగానే. మరి నేను చెప్పినట్టుగానే ఇక మరి అడ్డమారి గుడ్డు దెబ్బల ఈమెకు అవరోధాలు ఎదురవుతున్నాయి కదా, ఇక విడాకులు తీసుకుంటుందని మళ్ళీ దోషిందో ఏమైందో. కానీ సెలబ్రిటీ వార్తలు చెప్పనని చెప్పేసి మళ్ళీ ఈమె వార్త గురించి అయితే పెద్ద బాంబే వెలిచిండు, 6 నెలల్లో విడాకులు తీసుకుంటుందని. ఇక మరి వేణుస్వామి చెప్పిన ముచ్చట మరి ఇది నిజమవుతుందా అబద్ధమవుతుందా, మరి మనం కూడా వేచి చూద్దాం, ఎందుకైనా మంచిది. కానీ నాకు కూడా చిన్న డఫ్ట్ కొడుతుందిలా. ఏం డౌట్ అంటే, రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళ తమ్ముడు మొన్న గదే ఏమంటారు డ్రగ్స్ కేసులో పట్టుబడి అరెస్ట్ అయింది కదా, అందుకే చేయరా ఈమెకు సిక్కులు మొదలైతేనే నాకు కూడా దోస్తుంది. కానీ మరి మనమైతే జాతకాలు చెప్పుడు పంచాంగాలు చెప్పుడు మనకు రాదు కదా. మరి వేణుస్వామి జాతకం నిజమవుతుందా అబద్ధమవుతుందా, మరి మళ్ళీ ఏమన్నా నిజమైతే చూడు నేను సక్సెస్ చేసిన అని వీడియో చేసి పెడతాడా, ఒకవేళ అబద్ధమైతే అబ్బా నేను మళ్ళీ ఇంకా తప్పైంది ఈసారి కూడా నన్ను క్షమించాలని వీడియో చేసి పెడతాడా, మరి చూద్దాం. మరిన్ని మంది ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి ఈఎస్ఎం వన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నమస్తే. మరి